గురించి మీరేమనుకుంటున్నారు? మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఏమంటారు మీరు? మావిగన్ అనేది అమరావతి అనేది మునిగిపోద్దని ఫస్ట్ నుంచి కూడా ప్రకటన చేస్తున్నారు కదండి. జగన్ గారు చేశారంటే మంచి ఆలోచనే అయ్యి ఉంటుంది. అది మావిగన్ అనేది మంచిదే ప్రజలందరికీ. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ అపార్థం చేసుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్లో ఆయన పార్టీలోకి రాకముందు ఏం చెప్పారు? నేను అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాను అని చెప్పారు. మీరు ఎవరు పట్టించుకుంటలేదు చంద్రబాబు నాయుడు గారిని, కానీ ఆయన సంపద సృష్టించారు, మీరు కనిపెడతలేదు. ఎలాగా అనేదంటే ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కిలోమీటర్కి ఒక్క వైన్ షాప్ ఉంది. అది కూడా వీళ్ళందరూ ఏదన్నా ఎవరన్నా కొనుక్కోవాలంటే లైన్లో పెట్టేవారు. ఈ లైన్లో పెడతాం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకానికి 100 మంది తాగుబోతోళ్ళు ఉంటే వాళ్ళు కనీసం 50 మంది మనకి ఎందుకు వచ్చిందిరా బాబు అని కనీసం తాగుడు మానేసిన వాళ్ళు అయితే 100% 50 మందిలో మేము చూసాం. ఇప్పుడు మన నిన్న బాబు గారు చెప్పినట్టు నేను సంపద సృష్టిస్తాను అంటే ఏ విధంగా సృష్టిస్తాడో, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఏదన్నా ఉందేమో, చిన్నతనం కదా జగన్మోహన్ రెడ్డి గారికి అంత తెలియదేమో. ఈ సచివాలయాలు ఈ స్కూళ్ళు బాగు చేస్తాం, స్కూల్ పిల్లలకి ఆ టాయిలెట్లు బాగు చేస్తాం, ఇంతవరకే ఈయనకు తెలిసేమో. అందుకని ఈయన ఏదో సంపద సృష్టిస్తాక మొత్తానికి ఏదో ప్లాన్ చేశాడని మేము అనుకుంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు కిలోమీటర్కో 2 కిలోమీటర్లు ఒక వైన్ షాప్ పెడితే ఈయన సందుకో వైన్ షాప్ పెట్టి సంపద సృష్టిస్తున్నాడు. ఇది ఈ చంద్రబాబు నాయుడుకున్న మేధావితనం. ఈ మేధావితనంతో సంపద ఇంతేంటి ఎంతైనా సంపాదించవచ్చు. ఇటువంటి సంపద పెట్టి ఈ రాష్ట్రాన్ని పోషించక ఈ చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఉంటే మన తాగుబోతోళ్ళు కానీ మిగిలిన ప్రవర్తనలో ఉన్న వర్కర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి కూడా పోషణ ఉండదు. నువ్వు ఇచ్చే 100 రూపాయల క్వార్టర్ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే 300 ఇట్టారు, 400 ఇట్టారు అని చెప్పారు. కనీసం భయపడి ఆ రేట్ల కన్నా భయపడి 100 మందిలో 50 మంది తాగడం మానేశారు. లైన్లో నిలబెడతాం వల్ల మనకి ఎందుకు వచ్చింది బాబు, మనం లైన్లో నిలబెడతా అంటే తాగుబోతుతనాన్ని తగ్గిందామని ఈ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన పెట్టారే తప్ప తాగుబోతులను ఇబ్బంది పెడదాం ఈ రకంగా చేద్దామనే ఉద్దేశం ఆయనకు లేదు. అటువంటి ఆలోచన కూడా ఆయన చేయగలగలేదు. ఎంతో కొంత నా వంతు తాగుబోతుతనం మారుతుంది, లైన్లో నుంచి తాగడం ఏంటని అనుకుంటారు. ఈ విధంగా తాగుబోతుతనాన్ని తగ్గిస్తారని ఆలోచనతో ఆయన అలా చేశారే తప్ప ఇలాగ సంపద సృష్టిస్తానని చెప్పి సందుకు ఒక వైన్ షాప్ పెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు. ఇది సంపద సృష్టిస్తాం అంటే.